ఖచ్చితంగా ఆవిడ ఉంది, హస్తం ఉందని నేను ఆనాడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. సునీత హస్తం అనే దాన్ని లేదు అనటానికి ఏమీ ఉంది అనటానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఆవిడ భర్త ఉంది ఆ టైంలో. అన్ని ఈవిడెళ్ళి చంద్రబాబుని కలవటం ఏంటి, ఈవిడెళ్ళి సాక్షిని కలవటం ఏంటి, ఇవన్నీ సాక్షి తరఫున వీళ్ళ లాయర్లు సాక్షిని సమర్థిస్తూ మాట్లాడటం ఏంటి, ఇవన్నీ జరిగినప్పుడు ఉన్నది ఎవరు? తన సునీత భర్తే. అక్కడ జరిగినప్పుడు అతనే కదా మరి ముందు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇవన్నీ ఎందుకు చంపుండకూడదు? వాళ్ళ నాన్నకి వివేకానందకి ఇంకో అమ్మాయితోటి ఉంది, ముస్లిం అమ్మాయితోటి సంబంధం ఉంది. ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి ఓపెన్గా చెప్పింది, నాకు ఈ బెంగళూరు డబ్బులు రాగానే నాకు ఒక ఇల్లు కొనిస్తా అన్నారు, చేసిస్తా అన్నారు అని చెప్పింది ఓపెన్గా. ఇంకో సంబంధం ఉంది. ఇట్లా నాన్న సంపాదించిందంతా ఇట్లా వీళ్ళకి వాళ్ళకి రాసేస్తాడేమో, చేసేస్తాడేమో. తనకి ఇవ్వాల్సింది ఇచ్చాడు, ఇచ్చేసింది సరే. ఇప్పుడు వస్తున్నది ఉన్నది ఇచ్చాడు, ఇప్పుడు వస్తున్నది బ్యాంకులు కర్ణాటక నుంచి ఇన్ని కోట్లు వస్తున్నాయి, ఆ డబ్బులు అక్కడ ఇచ్చేస్తాడేమో, ఇక్కడ ఇచ్చేస్తాడేమో. ఈ అమ్మాయి ఓపెన్గానే చెప్పటం జరిగింది, నాకు ఇల్లు కొనిస్తా అన్నాడని. సో ఎన్ని కారణాల రీత్యా ఈ నాన్న ఉండి ఈ న్యూసెన్స్ కన్నా ఆయన అయిపోయింది ఆయన పంపించేస్తే వారసుడిగా మనకే వస్తాయని ఆలోచన ఎందుకు ఉండకూడదు? ఇట్స్ ఓన్లీ పాయింట్ ఆఫ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు. ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారం ఆ అమ్మాయి ఖచ్చితంగా అనేక కోణాల్లో ఆ అమ్మాయికి సంబంధం ఉంది అనిపిస్తుంది. అది కోర్టు తేల్చాలి. ఖచ్చితంగా లేదు అంటానికి మాత్రం అమ్మాయికి ఏమి సంబంధం లేదంటానికి లేదు, ఎందుకంటే ఖచ్చితంగా సంబంధం ఉంది. అనేక డాట్స్ని మన చుక్కలు కలిపామంటే తెలుస్తుంది, ఆ చుక్కలు కలపాలి. ఆ కోణంలో అసలు దర్యాప్తు జరగల. ఎంతసేపు అదర్ కోణంలోనే చేశారు, అసలు కోణంలో చేయలే. అతనికి ఎంపీ సీటు అప్పటికే అవినాష్ ఎంపీ అయ్యి ఉన్నాడు. కొత్తగా ఎంపీ సీటు కోసం గొడవ ఏంటి? కొత్త కథలుగా పుట్టించిన కథలుగా ఉన్నాయి తప్పితే అసలు విషయాలుగా చూస్తే ఈ ఆస్తులు, ఈ వాళ్ళ నాన్నకి రెండో ఇతర స్త్రీలతో సంబంధము, ఇవన్నీ కారణాలు కనపడుతుంటాయి. ఒక కూతురుగా నాన్న మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటూ భరించలేకపోయి ఉండొచ్చు, దానికోసం భర్తతో కలిపి ఒక వ్యూహం పడి ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు? వాళ్ళేమో ఆ బాంబులు గింబులు, ఆ కుటుంబం వివేకానంద రెడ్డి గారి కుటుంబం చిన్నప్పటి నుంచి, ఈ పిల్ల కూడా చిన్నప్పటి నుంచి బాంబులు కటార్లు అన్నీ చూసిన లేకపోతే కనుక ఏమి కొత్త కాదు. వాటికి అమ్మో అనుకునే బాబుతే కాదు, అవన్నీ అలవాటు అయిపోయినాయి, చూసి నేను చిన్నప్పటి చూస్తూనే ఉంది. కనుక ఇవన్నీ 100కి 100 కూడా నా ఉద్దేశంలో ఆ అమ్మాయిని కూడా ఆ కోణంలో దర్యాప్తు చేయాలి. ఆ అమ్మాయికి సంబంధం ఉన్నదనేదే నా యొక్క బిలీఫు. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఎప్పుడైనా చెప్తాను. అది ఆ కోణంలో దర్యాప్తు చేయాలి.